గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సిస్టమ్ ఇంజనీరింగ్ సమిట్ జరిగింది. ఈ సదస్సుకు రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, లెక్చరర్లు, అధికారులు హాజరయ్యారు. పారిశ్రామిక అవసరాల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఎక్కువగా విదేశాల మీద ఆధారపడాల్సి వస్తోందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. విదేశాల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లోనే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ సిస్టమ్ ఉంటుంది. మొదటి నుంచి నేర్చుకోవడం వల్ల సులువుగా పారిశ్రామిక అవసరాలు తీర్చగలుగుతున్నారు. మనం కూడా అటువంటి విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. సదస్సుకు హాజరైన యూనివర్సిటీల ప్రతినిధులు ఇంజనీరింగ్ కరిక్యులంలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కలిసి ఉండేలా ప్రణాళిక రూపొందించాలన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. Today I am here at this System Engineering Summit to talk about system engineering, how important it is to the students and how important it is in the academia to teach this particular subject, which is very important. I am representing the INCOSE, International Council for System Engineering, which is an international body which certifies systems engineers. And we signed a lot of MOUs today with the different universities, with the VCs being present, and we will be here for 2 days talking about system engineering, talking about what we can do in system engineering, what it is, what are the research methods, how is it useful to the students to learn this so that they are. ఈరోజు ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సిస్టమ్ ఇంజనీరింగ్ సమిట్ అనేది జరిగింది. సిస్టమ్ ఇంజనీరింగ్ సబ్జెక్టు మన ఇండియాలో ఏ యూనివర్సిటీస్లో కూడా సరిగా ఈ కోర్స్ లేకపోవటం, ఎస్పెషలీ సిస్టమ్ ఇంజనీరింగ్ ఎందుకు కావాలంటే మన ఏ సిస్టమ్స్ లైక్ కానీ అంటే ఏరోప్లేన్స్ కానీ లేకపోతే డిఫెన్స్ సిస్టమ్స్ కానీ లేకపోతే కొత్త సిస్టమ్స్ అంటే రైల్వే సిస్టమ్స్ లేదంటే మెడికల్ సిస్టమ్స్, అట్లా ప్రతి దాంతో కూడా సిస్టమ్ ఇంజనీరింగ్ అనేది మోస్ట్ స్ట్రక్చర్డ్ అప్రోచ్. దీని ద్వారా కనుక ఆ సిస్టమేటిక్ గా కనుక చేస్తే మనం చేసే ప్రొడక్ట్స్ ఫెయిల్యూర్ అవ్వకుండా మన్నికగా ఎక్కువ రోజులు పనిచేస్తాయి, అట్లాగే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అటువంటి సిస్టమ్స్ తయారు చేయలేకపోతే మనం ఇతర నెంబర్ చూపించేనా